2027 జరగబోయేటువంటి పుష్కరాల్ని ఏ విధంగా నిర్వహించుకోవాలి, కాలుష్య రహితమైనటువంటి పుష్కరాలుగా నిర్వహించుకోవడం ఎలాగా, సమర్థవంతంగా నిర్వహించుకోవడం ఎలాగా, సమయం తక్కువ ఉంది కనుక తొందరగా వాటిని ఒక్కొక్కటి కార్యక్రమాలని ఏర్పాటు చేసుకోవడం ఎలాగనేటువంటి అంశాల మీద ఉప ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టమైనటువంటి రోడ్ మ్యాప్ని అందించడం జరిగింది. దీనివల్ల అధికార యంత్రాంగంలో కానీ రాజకీయ నాయకత్వంలో కానీ ఒక వేగం వచ్చిందనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఏ రకమైనటువంటి కార్యక్రమాల ద్వారా మనం పుష్కరాలను విజయవంతం చేసుకోవాలనేటువంటి అంశం మీద వారు అందించినటువంటి మార్గనిర్దేశకత్వం కానివ్వండి, ఆదేశాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మా అందరికీ కూడా ఇంకా బాగా పనిచేయడానికి ఉపయోగపడతాయనేటువంటి మాటని తెలియజేస్తున్నాను. ఇవాళ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో పుష్కరాలని అద్భుతంగా నిర్వహించాలనేటువంటి ఒక కార్యాచరణ ఇప్పటికే రూపొందింది. దానికి కొనసాగింపుగా ఉప ముఖ్యమంత్రి గారు నిన్న రావడం, నిన్న మొన్న సమీక్షలు చేయడం ద్వారా ఫోకస్డ్గా పనిచేయడం ఎలాగా, అనుకున్నటువంటి లక్ష్యాలేంటి, వాటిని సాధించుకోవడం ఎలాగా, వాటికి నిధులు సమకూర్చుకోవడం ఎలాగా అనేటువంటి అంశాల మీద కూడా కొంత స్పష్టత వచ్చింది. అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఈ 6 జిల్లాలు ఏవైతే గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న 6 జిల్లాలు అక్కడ జరిగేటువంటి పుష్కరాలకు సంబంధించి పంచాయతీరాజ్ శాఖ మేరకు ఒక 100 కోట్ల రూపాయలు నిధులను ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు చొరవ చూపించడం కూడా మా అందరికీ చాలా ఆనందదాయకమైనటువంటి వారికి సందర్భంగా తెలియజేస్తున్నారు. వారు ఇక్కడికి వచ్చారు, కొన్ని సూచనలు చేశారు. ముఖ్యంగా నదీ కాలుష్యం విషయం మీద వారు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఏదో వచ్చి చూసి వెళ్ళారనేటువంటి మాట కాకుండా ప్రతి మైన్యూట్ పాయింట్ని కూడా ఏ రకంగా మనం సరిదిద్దుకోవాలనేటువంటి అంశం మీద వారు ఇచ్చినటువంటి మార్గనిర్దేశకత్వం నిజంగా మా అందరికీ చాలా ఉపయోగపడుతుంది. ఆయన మా నాయకుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి వర్యులు. ఆయన సూచనలు చేస్తే జిల్లా మంత్రిగా వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేసే బాధ్యత నాది. దానికి ప్రజాప్రతినిధులు అందరం కలిసి, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు అందరం కలిసి, రాజకీయ నాయకత్వం అంతా కలిసి వాటిని సమర్థవంతంగా నిర్వహించుకోవడం అనేది మా బాధ్యత. ఈ విషయాన్ని స్పష్టంగా మేము నిన్న మొన్న జరిగిన సమీక్షల్లో గమనించగలిగాం. వాటి ఆధారంగా రేపొద్దున కార్యాచరణ ఏర్పాటు చేసుకోవడానికి కూడా సిద్ధపడ్డాం. ఇక్కడ మీరు ఆలోచించవలసింది ప్రధానంగా రాజకీయ పరమైనటువంటి పుష్కరాల్ని బాగా నిర్వహించాలనేటువంటి సంకల్ప దీక్ష ఏదైతే ఉందో అది కనపడాలి తప్పితే రాజకీయ కాలుష్యం కనపడకూడదు అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా నిర్వహిస్తున్నాం. అందుకే ఇవాళ ఒక్కొక్కగా తీసుకుంటే మొట్టమొదటి గోదావరి జల కాలుష్యం ఏ రకంగా ఉంది, దాన్ని నివారించడం ఎలాగనేటువంటి అంశం మీద వారు నల్లా ఛానల్ అక్కడి నుంచి డిశ్చార్జ్ అవుతున్న నీరు గోదావరిలోకి అక్కడ ఏ రకంగా కాలుష్యం ఉంటుందనేటువంటి దాన్ని పూర్తిగా పరిశీలించారు. దాన్ని తిరిగి డైవర్సిఫికేషన్ సిస్టంలో నల్లా ఛానల్ని ఈ పక్కకి తిప్పి సామాన్యమైనటువంటి సమయాల్లో, సాధారణ సమయాల్లో ఆవా ఛానల్ దగ్గర వదలటం అనేటువంటి ఒక కార్యక్రమం ఉంది. అక్కడ కూడా మళ్ళీ గోదావరిలోనే కలుపుతున్నారు కనుక శాశ్వత పరిష్కారం కావాలి దీనికి అనేటువంటి మాట మీద కూడా ఆలోచించడం జరిగింది. ప్లాస్టిక్ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పెద్ద ఎత్తున మనం ఈ గోదావరిలో కలిసే విధంగా కాలువ ద్వారా వెళుతున్నాయి కనుక దాన్ని నివారించడం ఎలాగనేటువంటి దాని మీద కూడా చేయడం జరుగుతూ ఉంది. దాంతోపాటు పుష్కరాలకు వచ్చేటువంటి ఈసారి రమారమి 9 కోట్ల నుంచి 10 కోట్ల వరకు భక్తులు పుష్కరాలకు వస్తారనేటువంటి మాట గట్టిగా వినపడుతుంది. వారందరికీ కూడా పవిత్ర స్నానాలు చేయాలనుకునే వారికి ఆ స్నానాలు చేసేటువంటి అవకాశాన్ని ఎలాగ కల్పించాలనేటువంటి మాట మీద కూడా ఒక కార్యాచరణ తయారు చేస్తూ ఉన్నాం. దాంతోపాటు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు నిన్న మొన్న సమీక్షల్లో చెప్పారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు యొక్క అది దానికి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అక్కడ ఆయన మెంబర్ సెక్రటరీగా ఉంటారు. మిగతా శాఖలన్నీ ఏవైతే ఉన్నాయో లైన్ డిపార్ట్మెంట్స్ అవన్నీ కలిపి టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేస్తామని చెప్పిన మరుక్షణమే ఇవాళ ఉదయానికే
దాని జీవోను కూడా తీసుకురావడం జరిగింది. మున్సిపల్ సెక్రటరీ గారు కాంతిలాల్ దండే గారు ఈరోజు జీవోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. అంటే యాక్షన్ ఎంత స్పీడ్గా ఉంటుంది, మాట ఎంత స్పీడ్గా ఉందో యాక్షన్ కూడా అంతే స్పీడ్గా ఉందనేటువంటి మాట ఇక్కడ కనబడుతూ ఉంది. దాని ద్వారా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని నోడల్ ఏజెన్సీగా పెట్టాం, దాంతో కార్యక్రమాలు చేస్తాం. దాంతోపాటు పొల్యూషన్ ఆడిట్ ఇది చాలా అవసరం. ఇవాళ వరకు మనం కాలుష్యం జరిగిపోతుంది, నదంతా పాడైపోతుంది, మంచినీరు దొరకట్లేదు అనేటువంటి మాట మనం చెప్తున్నాం, కానీ దానికి ఒక ఆడిట్ జరగాలి. ఏ రకంగా అది ఎంత మేరకు వాటర్ని కలుషితం చేస్తుంది అనేటువంటి అంశాలు అన్నీ కూడా మనం ఆడిట్ ద్వారా, పొల్యూషన్ ఆడిట్ ద్వారా తెలుసుకోవచ్చు. దానికి ప్రతిసారి కూడా పొల్యూషన్ ఆడిట్ నిర్వహిస్తాం అనేటువంటి మాట కూడా ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు. ముఖ్యంగా ఇంకొక మాట అయితే స్పష్టంగా చెప్తా ఉన్నాం, పరిశ్రమలకైతే మాత్రం హెచ్చరికిస్తున్నాం. మీరు ఇక్కడ వనరులను ఉపయోగించుకుని, ఇక్కడ ఉన్నటువంటి సంపదను ఉపయోగించుకుని మీరు లాభాలు పొందుతున్నారు, ధనార్జన చేస్తున్నారు. అదే సమయంలో ఇక్కడ ఉన్నటువంటి వనరులకు కానీ, ఇక్కడ ఉన్నటువంటి మానవులకు కానీ ఎవరికి కూడా నష్టం కలిగించిన విధంగా ఈ కార్యక్రమాలు ఉండాలి తప్పితే మీరు మమ్మల్ని ఉపయోగించుకుని కార్యక్రమాలు చేసుకుంటూ లాభాలు పొందుతూ మా ప్రాణాలకు ఇబ్బంది కలిగించే విధంగా పరిశ్రమల ద్వారా కాలుష్యం జరగడం అనేటువంటిది మాత్రం ఎటువంటి సమయంలో కూడా మేము దాన్ని సహించమనేటువంటి మాట కూడా చెప్తున్నాం. ముఖ్యంగా ఆంధ్ర పేపర్ మిల్ వారికి కూడా ఈ సందర్భంగా గట్టిగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇవాళ మేము చూసాం అక్కడ నది ఏ రకంగా కాలుష్యం అవుతుంది. మీరు ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ చేసామని చెప్తున్నారు, ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ చేసే నీటిని గోదావరిలో వదులుతున్నామని చెప్తున్నారు. కానీ మీరు ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ చేసామని చెప్పిన తర్వాత మీరు రిలీజ్ చేస్తున్నటువంటి వాటర్ని నిన్న ఉప ముఖ్యమంత్రి గారు మేము అందరం కలిసి చూడడం జరిగింది. అక్కడ పిహెచ్ వాల్యూ 7కు పైన ఉంది. అంటే మీరు ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ చేసేసాం, శుద్ధి చేసి నీటినే గోదావరిలోకి వదులుతున్నాం అని చెప్పి దొంగ మాటలు చెప్పి మమ్మల్ని నమ్మిస్తూ మీరు కలుషితమైన నీటిని తిరిగి ఆ వ్యర్థాలతో కూడినటువంటి కలుషితమైన నీరునే తిరిగి గోదావరిలో వదులుతున్నారంటే మీకు ఎంత బాధ్యత రహితంగా ఉన్నారనేటువంటి మాట. ఒక పక్కనేమో లాభాలు విపరీతంగా పొందుతున్నారు, అక్కడ కార్మికులకేమో సరైన జీతాలు ఇవ్వరు. ఎవరైనా జీతాలు కావాలి, మాకు న్యాయసమ్మతమైనటువంటి జీతాలు ఇమ్మంటే లాగౌట్ చేస్తూ ఉంటారు కడిం పేపర్ మిల్ని. మరో పక్కన ఈ కాలుష్యం ద్వారా పుష్కరాలకు వచ్చేటువంటి వారు మాత్రమే కాదు, ఇవాళ మీరు నదికి పై భాగంలో మీ కాలుష్య వ్యర్థాలని అక్కడ రిలీజ్ చేస్తుంటే దిగువ భాగంలో వాటర్ వర్క్స్ ద్వారా ఈ నగరానికి కావాల్సిన మంచినీరు మేము తీసుకుంటున్నాం. అంటే ఆ కాలుష్యకారకమైనటువంటి మంచినీటినే తాగునీటిగా మీరు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది మీ వల్ల. ఇది తీవ్రమైనటువంటి అంశంగా పరిగణిస్తున్నాం, వారికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇవాళ పరిశ్రమల వారికి లేకపోతే ఎవరైతే పర్యావరణాన్ని విధ్వంసం చేసేటువంటి వారికి ఒకే హెచ్చరిక చేస్తాం. ఈ రకంగా నీటి కాలుష్యాన్ని, నదీ కాలుష్యాన్ని, ప్రజలకి కాలుషితమైనటువంటి నీటిని అందించేటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని చేస్తే మాత్రం మీ మీద చట్టపరంగా తీవ్రమైన చర్చలు ఉంటాయనేటువంటి హెచ్చరికను కూడా ఈ సందర్భంగా ఇస్తాం. అదేవిధంగా గ్రామస్థాయి ప్రణాళికలు, ఇవాళ డిప్యూటీ సీఎం గారి యొక్క సూచనల మేరకు ప్రతి గ్రామంలో కూడా ఒక ఘాట్ ఉంది. ఇవాళ మనం చూసాం రాజమండ్రి సిటీలో ఉండడం మాత్రమే కాకుండా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో, రాజానగరం నియోజకవర్గంలో, అలాగే ఈ 6 జిల్లాలు ఎదుర్కొంటున్న అన్ని జిల్లాల్లో కూడా అటుపక్క నిడదవోలులో కానీ కొవ్వూరులో కానీ ప్రతి చోట కూడా గ్రామాల్లో ఘాట్లు ఉన్నాయి. అందువల్ల ప్రతి ఘాట్ని కూడా బాగు చేసుకుని భక్తులకి సరైనటువంటి పుణ్యస్నానం ఆచరించే విధంగా చేయడం కోసం పంచాయతీరాజ్ శాఖ, ఆ గ్రామాలు అవి కలిసి, ఆ గ్రామాల్లో ఉన్నటువంటి పరిపాలనా విభాగాలు కలిసి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టాం. అదేవిధంగా పుష్కరాల బడ్జెట్ మీ అందరికీ తెలుసు, ఇంతకుముందే మన కలెక్టర్ గారు కూడా చెప్పారు. రమారమి 8,500 కోట్ల రూపాయలతో ఒక ప్రణాళిక 6 జిల్లాలకు సంబంధించి ఈ పుష్కరాల నిర్వహణకి చేయాలనేటువంటి చేసాం. దానికి సంబంధించి వివిధ డిపార్ట్మెంట్లు అన్నీ కూడా దాంట్లో పొందుపరిచి ఎవరెవరు ఏం చేస్తే పుష్కరాల్ని మనం పోలీస్ శాఖ కానీ, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ కానీ, మున్సిపల్ శాఖ కానీ, ఇతరత్ర ఏ శాఖలో ఇందులో ఇన్వాల్వ్ అయితే అన్ని శాఖలకి సంబంధించి కార్యక్రమాలు చేయడానికి ఆ పెట్టుబడులు ఎంత అవసరం అవుతాయనేటువంటి మాటతో ముఖ్యమంత్రి గారికి నివేదించడం కూడా జరిగింది. దాని మీద ఇప్పుడు ఆ పనులు కూడా ప్రారంభమై శరవేగంగా ముగిసేలా కూడా ఓ ప్రయత్నాన్ని ప్రారంభిస్తున్నాం. దాంతోపాటు భక్తులకి సాంప్రదాయ పద్ధతులతో పాటు, అంటే ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు ఉండటానికి వసతి విషయంలో మామూలుగా హోటల్స్, లాడ్జ్లు ఇవన్నీ ఉంటాయి. అవే కాకుండా మనం కోట్ల మీద భక్తులు వస్తారని అనుకుంటున్నాం కనుక
వారందరికీ కూడా సంపూర్ణమైనటువంటి వసతి కల్పించాలంటే కేవలం ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ హోటల్స్ సరిపో. దానికోసమే టూరిజం శాఖ నుంచి, మా శాఖ నుంచి కూడా టెంట్ సిటీస్, మీరు కుంభమేళాలో చూశారు, టెంట్ సిటీస్ ఏర్పాటు చేశారు. టెంట్ సిటీస్ కానీ అదేవిధంగా మనకి హోమ్ స్టేస్, మన గోదావరి జిల్లాల్లో హోమ్ స్టేస్ అనేవి ప్రత్యేకంతో కూడినటువంటివి, మండువా లోగిళ్ళు అంటాం మనం, అటువంటివి కానీ పాత ఇళ్లను కానీ వాళ్ళు తయారు చేసి హోమ్ స్టే పాలసీ కూడా టూరిజం ద్వారా తీసుకొచ్చాం, ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు. దాని ప్రకారం మీరు హోమ్ స్టేలు ఏర్పాటు చేస్తే అందులో కూడా భక్తులకు వసతి కల్పించే కార్యక్రమాన్ని కూడా చేపడతా ఉన్నాం. దాంతోపాటు ఇందాక నేను చెప్పిన విధంగా ప్లాస్టిక్ రహిత పుష్కరాల నిర్వహణ అనేటువంటి కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఇవాళ నుంచే ప్రచారం ప్రారంభించాలనేటువంటి మాటను కూడా తెలియజేస్తున్నాం. దాంతో ఇవాళ విద్యేశ్వరం సిద్ధాంతం ఏటిగట్టు నిర్మాణం, దానికి సంబంధించి మొన్న జరిగినటువంటి సమీక్షలో నేను ఒక ప్రతిపాదనని, ఒక రిక్వెస్ట్ని డిప్యూటీ సీఎం గారికి చెప్తే అది రమారమి 33 కిలోమీటర్ల దూరం ఉంది. విజయేశ్వరం ఘాట్ దగ్గర నుంచి సిద్ధాంతం ఘాట్ వరకు, అంటే ఇక్కడ విజయేశ్వరం సీతంపేట, అది కొవ్వూరు నియోజకవర్గంలో ఉంది. సీతంపేట విజయేశ్వరం వచ్చేటప్పటికి మళ్ళీ నిడదవోలు నియోజకవర్గం, విజయేశ్వరం, తేపర్రు, కాకరపర్రు, అదేవిధంగా ముక్కామల, వాటి మీదుగా సిద్ధాంతం అంటే ఆచంట నియోజకవర్గం. అక్కడికి వెళ్లే వరకు ఏటిగట్టు ఒక 33 కిలోమీటర్లు ఉంటుంది. అది ఇతర రోడ్డు మార్గాలు అయితే 45 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 33 కిలోమీటర్ల పొడవున ఏటిగట్టుని వెడల్పు చేసి ఫ్లడ్ బ్యాంక్ లా కూడా తయారు చేసుకుని రోడ్డు వేస్తే అది రేపొద్దున పుష్కరాలకు వచ్చేటువంటి జనాలకి, ఇక్కడ దాదాపు 21 ఘాట్లు ఉన్నాయి. విజయశ్రీ నుంచి సిద్ధాంతం వరకు ఉన్నటువంటి నదీ పరివాహక ప్రాంతంలో 21 ఘాట్లు ఉన్నాయి. ఆ అన్ని ఘాట్లలోనూ కూడా ప్రజలు స్నానాలు చేయడానికి వస్తారు కనుక దానికి ఉపయోగపడే విధంగా రోడ్డును తయారు చేయమని వినతించాం. దానికి రోడ్డు వేయడానికి 65 కోట్లు అవుతుంది. ఆ 65 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయాల్సిందిగా ఉప ముఖ్యమంత్రి గారికి తెలియజెప్పిన వెంటనే ఆయన ఒకటే మాట అన్నారు, ఇది సాధ్యాసాధ్యాలు చూద్దాం, కానీ దాని సంగతి ఏంటో ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి సమీక్ష ముగిసిన వెంటనే బయలుదేరి విజయేశ్వరంలో అక్కడ ఏటిగట్టుని పరిశీలించిన సందర్భాన్ని గమనించినప్పుడు ఒక మనిషి చెప్పిన మాటలకి, చేసే చేష్టలకి, చేసే పనులకి ఎంత సారూప్యత ఉంటుందనేది అర్థమైంది. అందుకే మేము పదే చెప్తాం వర్డ్స్ అండ్ డీడ్స్ అని. ఆయన చెప్పే మాటలు మాత్రమే కాకుండా చేసే పనులు కూడా ఆ రకంగా వేగంగా ఉంటాయనేటువంటి మాట. దాంతోపాటు ట్రాఫిక్ నియంత్రణ, 20 కొత్త ఘాట్లు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడానికి అక్కడ అవకాశం దొరుకుతుంది. దాంతోపాటు మేము అడిగిన వెంటనే వచ్చేందుకు ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, దాంతో ఇవాళ మేము సినిమా రంగం పార్టీకి బలోపేతం, సినిమా రంగం మరియు పార్టీ బలోపేతం 2 అంశాలు కూడా ఇవాళ మేము మాట్లాడాల్సింది. సినిమా రంగానికి సంబంధించి ఇప్పటి వరకు మనం నంది అవార్డులు ఇవ్వాలన్నా, నంది నాటకోత్సవాలు నిర్వహించాలన్నా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ యొక్క కార్యవర్గం ఏర్పడలేదు కనుక కొంత మనం ఆలోచించడం జరిగింది. అందువల్ల ఇప్పుడు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి భరత్ భూషణ్ గారు అనేటువంటి ఆయన్ని చైర్మన్ గాను, మెహర్ రమేష్ అనేటువంటి డైరెక్టర్ గారిని ఆయన వైస్ చైర్మన్ గాను, మిగతా 13 మంది సభ్యుల్ని, డైరెక్టర్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వారి ద్వారా త్వరలోనే నంది నాటకోత్సవాలు, అదేవిధంగా ఈ నంది అవార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఒక పక్కన కూటమి ధర్మాన్ని పాటిస్తూనే, కూటమితో కలిసి అందరం కలిసి ప్రయాణం చేస్తూనే మరో పక్కన జనసేన పార్టీని బలోపేతం చేసుకోవాలనే ఆలోచనతో ఒక విరుద్ధమైనటువంటి వ్యూహాన్ని పవన్ కళ్యాణ్ గారు రూపొందించారు. దాంట్లో ప్రత్యేకించి ప్రతి పార్లమెంట్కి కూడా ఒక అబ్జర్వర్తో పాటు ఒక 3 ఎవరైతే ఉద్యములు ఉన్నారో లేకపోతే సాధకులు ఉన్నారో వారిని కూడా కలిపి వాళ్ళతో ఒక టీమ్ గా వెళ్ళి అక్కడ ఎవరెవరిని సెలెక్ట్ చేయడానికి వాళ్ళు ఇస్తారో ఆ విజ్ఞాపనలు తీసుకుని ఉప ముఖ్యమంత్రి గారికి అందించి వారి ద్వారా ఫైనలైజ్ చేయించే విధంగా కూడా పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి నియోజకవర్గానికి 175 నియోజకవర్గాలకి కూడా ఇన్ఛార్జీలను ఏర్పాటు చేసి ప్రతి కొత్త జిల్లాకి కూడా అధ్యక్షుడిని ఏర్పాటు చేసి కార్యవర్గాన్ని ఏర్పాటు చేసే క్రమం ఇవాళ నిన్న స్పష్టంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మా అందరికీ ఉద్బోధించారు. దాన్ని అమలు చేయడానికి మేము ముందుకెళ్తామనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ పార్టీ పరంగా కూడా ఆ రకమైనటువంటి కార్యక్రమాలను తప్పనిసరిగా టేకప్ చేస్తామనేటువంటి మాటను మనం చేస్తున్నాను. ఇక కొన్ని మేము ప్రత్యేకించి మేము అనుకుంటున్నటువంటి అంశాలు ఏంటంటే, ఇకపై మురుగునీరు నదిలోకి వస్తే యజమానులు నేరుగా జైలుకే, మురుగునీరుని పరిశ్రమలకు చెందిన వాళ్ళు ఎవరైనా సరే డైరెక్ట్ గా కానీ నదుల్లోకి పంపితే వాళ్ళకి చట్టపరంగా జైల్లోకి పంపేటువంటి ఒక చట్టం కూడా ఉంది. దాని ప్రకారంగా కూడా మేము యాక్ట్ చేస్తాం అనేటువంటి మాట. గోదావరిలోకి రసాయనాలు వదిలితే, పరిశ్రమలు వదిలేవన్నీ కూడాను ఇండస్ట్రియల్ ఎఫ్లూయెంట్స్ అంటాం, అవన్నీ కూడా రసాయనాలే. అవి వదిలితే మాత్రం పరిశ్రమలకి తాళాలు వేస్తే అలాంటివి చేస్తే. అదేవిధంగా బెదిరింపులు, మేము లాకౌట్ చేస్తాం లేకపోతే మేము ఎక్కడికి వెళ్ళిపోతాం బెదిరింపులు చేస్తే మాత్రం గోదావరిని ముంచే వారిని వదిలేది లేదు అనేటువంటి మాట కూడా స్పష్టంగా చెప్తాం.
పరిశ్రమల లాభాల కోసం ప్రజల ఆరోగ్యాన్ని మాత్రం పణంగా పెట్టనివ్వం అనేటువంటి మాటను కూడా స్పష్టంగా తీసుకోదలుచుకున్నాం. గోదావరి అంటే మన అమ్మ, అపవిత్రం చేస్తే ఊరుకోదు ఈ ప్రభుత్వం అనేటువంటి మాటను కూడా తెలియజేస్తున్నాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా వీటి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి పుష్కరాల్ని బాగా నిర్వహించాలి, కాలుష్యరహితంగా నిర్వహించాలి, దానికి ఇతోధికంగా నిధులు సమకూర్చి పుష్కరాలు బాగా జరగడానికి అవకాశం కల్పించాలనేటువంటి ఆలోచనతోనే ఉన్నారు. ఇక నుంచి మనకి ఖచ్చితంగా 13 నెలల కాలం ఉంది. 1 సంవత్సరం మీద 1 నెల ఉంది. జూలై 7వ తారీఖున ప్రారంభమైతే మనకి ఈ పుష్కరాలు ఆ ప్రారంభమయ్యే ముందు ఈ సంవత్సర కాలం పొడవునా ఏ కార్యక్రమాలు చేయాలి, సివిల్ వర్క్స్ మొదలు పెడితే కొంత టైం పడుతుంది. అవన్నీ చేయడానికి ఎంత సమయం ఉందంటే మధ్యలో వర్షాలు అవి తీసేస్తే మనకు స్పష్టంగా ఒక 9 నెలల కాలం మాత్రం. 9 నెలల కాలంలో మనం ఏ కార్యక్రమాలు చేయగలం? ఊరికే అంబిషియస్ గా చాలా కార్యక్రమాలు పెట్టుకోవడం కంటే కూడా పుష్కరాలు బాగా నిర్వహించుకోవడానికి ఏ కార్యక్రమాలను చేపట్టాలనేటువంటి దాని మీద ఇప్పుడు ఎలాగైతే మనకి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ ఇచ్చినటువంటి వాళ్ళ డిమాండ్స్ ఉన్నాయి. వాళ్ళు ఇక్కడ ఇవి చేయాలనేటువంటి మాట దాన్ని ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళే నేను వాటిని ముఖ్యమంత్రి గారు క్రోడీకరించి వాటి మీద ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చిన వెంటనే పనులన్నీ కూడా ప్రారంభమవుతాయనేటువంటి మాటని తెలియజేస్తూ మేము ఒకే ఒక్క విషయాన్ని చెప్తాను. నిన్న పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి హోదాలో కాలుష్య నివారణ చూసేటువంటి మంత్రిగా కూడా వారు ఇచ్చినటువంటి ఆదేశాలు మేము తూచా తప్పకుండా పాటిస్తాం. అక్కడ ఆయన జరుగుతున్నటువంటి కాలుష్యాన్ని చూసి కొంత కదిలిపోయినటువంటి వ్యక్తి, ఆయనకి ఒక రకమైనటువంటి భావోద్వేగం వచ్చింది. దాంతో కొంచెం గట్టిగానే ఆ విషయం మీద మీరందరూ శ్రద్ధగా ఉండాలనేటువంటి మాట వారు చెప్పడం జరిగింది. దాంట్లో తన పర భేదం ఉండదు వారికి. ఎవరైనా సరే దాంట్లో భాగస్వాములై ఆ రకమైనటువంటి కాలుష్యాన్ని తగ్గించాలనేటువంటి మాటతోటే నాకు ఆయన ఆదేశం ఇవ్వడం జరిగింది. దాన్ని శిరోధార్యంగా భావించి రాబోయే రోజుల్లో పరిశ్రమలకి ఇదే విధమైనటువంటి హెచ్చరిక చేస్తా ఉన్నాం. నీటిని కాలుష్యం చేయకండి, దయచేసి మీరు లాభాలు సంపాదించుకోండి, మీరు ధనార్జన చేసుకోండి. ఒక పక్కన ఎవరైతే మీ కార్మికులు ఉన్నారో వాళ్ళ వెల్ఫేర్ చూసుకోండి, మరో పక్కన ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే విధంగా మాత్రం కాలుష్యం చేయకండి అనే హెచ్చరిక చేస్తూ